కవిత శీర్షిక ఏడి ఆ పసివాడు. ఈ కవిత ఆంధ్రజ్యోతి దినపత్రికలో 18/6/2021లో ప్రచురితమైంది. ఏడి ఆ పసివాడు, కనిపించడం లేదు. సత్యం మాట్లాడే ఆ పసివాడు, సూటిగా చూసే ఆ చిన్నవాడు, భయమంటే తెలియని అమాయకుడు కనిపించకుండా పోయాడేం? భయపడ్డా? ఈ అవకాశవాదులని, ఈ బూట్లు నాకే వ్యక్తులని, ఈ పొగడ్తల భజన బృందాలని, భయంతో అనునిత్యం భయపడే వాళ్ళని, ఈ మూర్ఖులని చూడలేక పారిపోయాడా? కనిపించకుండా పోయాడా? ఏదైనా చెట్టు త్వరలో దాక్కున్నాడా? ఏ చెరువు గట్టు మీదో కొనుకు తీస్తున్నాడా? ఏదైనా రాజద్రోహం కేసులో ఇరుక్కున్నాడా? కోర్టు ధిక్కార కేసులో బందీ అయినాడా? గ్రహాంతరాలకి వెళ్ళిపోయినాడా? హత్య చేయబడ్డాడా? గూగుల్లో దొరకడం లేదు, మ్యాప్స్కి చిక్కడం లేదు, ఎంత వెతికినా దొరకడం లేదు. ఒక్కసారి ఆ పసివాడిని చూడాలి, ఒక్కసారి గుండెలకు హత్తుకోవాలి. రాజు నిర్ణయాలని సమీక్షించే తీర్పరికి కూడా ఒంటి మీద దుస్తులు లేవని చెప్పే చేవగల ఆ పిల్లవాడు ఇప్పుడు ఈ దేశానికే కావాలి. ఆ ధైర్యం ఇప్పుడు ఎవరికీ లేదు. ఇప్పుడు ఇదే మాట ఓ మిత్రునితో అంటే అతను అన్నాడు, ఆ కుర్రవాడు ఉన్నా, అతడు సత్యం చెప్పినా అతనితో కోరస్ అందుకునే వాళ్ళు ఇప్పుడు లేరు. అందుకున్నా ఆలోచించే వ్యక్తులు అంతకన్నా లేరు. ఇదే మాట ఓ మిత్రునితో అంటే అతను అన్నాడు, ఆ కుర్రవాడు ఉన్నా, అతడు సత్యం చెప్పినా అతనితో కోరస్ అందుకునే వాళ్ళు ఇప్పుడు లేరు. అందుకున్నా ఆలోచించే వ్యక్తులు లేరు. ఇప్పుడంతా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని సాగిపోయేవాళ్ళే. ఇప్పుడంతా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని సాగిపోయేవాళ్ళే.